సమావేశానికి మీ పేరు చెప్పి అప్పుడు స్టార్ట్ చేయండి. గ్రామం, ఊరి పేరు. నా పేరు గార్లపాటి రామారావు. నేను స్కూల్ అసిస్టెంట్ టీచర్గా పనిచేస్తున్నాను. మా స్వగ్రామం వచ్చేసరికి ఈ ఉలిచి గ్రామం. అయితే ఈ ఉలిచి అభ్యుదయ సేవా సమితి అనే ఒక సంస్థను ఈ సంవత్సరం నవంబర్ 18, 2024 నవంబర్ 18న రిజిస్టర్ చేయబడింది. ఈ సంస్థ ఆశయాలు, లక్ష్యాలు ఏంటంటే మన గ్రామ అభివృద్ధి, ఎడ్యుకేషన్ పరంగా, సంక్షేమ పరంగా, అభివృద్ధి పరంగా చేయటం దీని యొక్క ఆశయాలు. అయితే ఈ ఉలిచి అభ్యుదయ సేవా సమావేశానికి ఈ సంస్థకి ప్రెసిడెంట్గా నేను, మా సెక్రటరీగా సుంచు నాగేశ్వరరావు గారు, మా వైస్ ప్రెసిడెంట్గా బోయిడ ఆంజనేయులు గారు, మా జాయింట్ సెక్రటరీగా సప్పిడి రవీంద్ర గారు, మిగతా సభ్యులు చేజల వెంకటరావు గారు, బొద్దులూరు రామారావు గారు ట్రెజరర్గా ఉన్నారు. ఈ సంవత్సరం బొద్దులూరు హనుమంతరావు ఒక మెంబర్గాను, చేజల వెంకటరావు ఒక మెంబర్గాను ఉన్నారన్నమాట. ఈ సంవత్సరం మా సంస్థ ఆధ్వర్యంలో ఉలిచిలో సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నాము. 13, 14, 15. 13వ తారీఖు ఉదయం 10 గంటల నుండి వాలీబాల్ పోటీలు మొదలవుతాయి. మొదటి బహుమతి 5,116, రెండవ బహుమతి 3,116. అనంతరం 3 గంటల నుండి ముగ్గుల పోటీలు. మొదటి బహుమతి 5,116, రెండవ బహుమతి 3,116, మూడవ బహుమతి 2,116. 13వ తారీఖు రాత్రి ప్రారంభోత్సవ సభ జరుగుతుంది. మా స్పాన్సర్స్, డొనేటర్స్ అందరినీ పిలుస్తాము. ప్రారంభోత్సవం అనంతరం 9 గంటలకు పక్కింటి మొగుడు, 10 గంటలకు హెచ్చరిక నాటికలు పండు క్రియేషన్స్ వారి ద్వారా ఉంటుంది. తదనంతరం 14వ తారీఖు అనగా సంక్రాంతి రోజు టగ్ ఆఫ్ వార్, మొదటి బహుమతి 5,116. తదనంతరం 7 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు, పిల్లలసే నృత్య కార్యక్రమాలు యువతీ యువకులకు. 7:30 గంటలకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులసే సన్మానింపబడిన శ్రీ బాలలత మేడం గారు, సిఎస్బి ఐఏఎస్ అకాడమీ హైదరాబాద్ వారికి బాలలత మేడం గారు ఉలిచి సప్పిడి వారి కోడలు కావటం అది మా అదృష్టంగా భావించి మా గ్రామ పౌరులసే సన్మానం చేస్తున్నాము. తదనంతరం 8 గంటలకు స్వేచ్ఛ నాటిక హైదరాబాద్ వాళ్ళది